డాక్టర్ బాలకృష్ణయ్య గారి 27వ వర్ధంతి నాడు వారి వర్ధంతి జరుపుకోవడానికి ఇక్కడ వచ్చిన మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వారు ఎన్నో కార్యక్రమాలు అంటే పేద ప్రజలను ఒక స్థాయికి తీసుకురావడాలని ఎంతో కష్టపడ్డారు. వారు వైద్య రంగంలో ఎంతో ఉన్నతి చేసి వారి వైద్య రంగంలో ఒక నిపుణులు. వారు ఇలా ఎంతో మంది అందరూ కూడా డయాగ్నోస్టిక్ చేయండి, ఎవరు కూడా ఇలా ఎవరికి ఏ రోగం ఉందనేది తెలియని పరిస్థితిలో వారు పల్స్ చూసి ఆనాడు వారు డయాగ్నోస్ చేసేవారు. పల్స్ చూసి ఒక చిన్న టాబ్లెట్ ఇస్తే ఎంతో మంది క్యూర్ చేసిన వ్యక్తి. అక్కడ డాక్టర్ గారి దగ్గరికి ఆయన డోర్లో వస్తుంటేనే వారు ఆ పేషెంట్ దేనితోనో బాధపడుతున్నాడని చెప్పేసి ఆ పేషెంట్ ను చూసి ఆ పేషెంట్ పోస్టర్ ను చూసే గుర్తుపట్టే వ్యక్తి డాక్టర్ బాలకృష్ణయ్య గారు. డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఎంతో మందిని చదివించి ఎంతో మందిని విద్యావంతులు చేసిండ్రు. వారిని చూసి మొత్తం అచ్చంపేటలో గాని, నాగర్ కర్నూలులో, కొల్లాపూర్లో, వనపర్తిలో, మన మహబూబ్నగర్ జిల్లాలనే చాలా మంది ఆయన నుంచి ప్రభావితమై ఎంతో మంది చదువుకున్నారు. ఆయన చూసి ఆయన చదువుకు చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. వారికి 16 మంది పిల్లలు ఉన్నా కూడా 16 మంది పిల్లలు కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇలా అందరినీ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదివించి ఎంతో మంది అందరినీ కూడా ఉత్తీర్ణులను చేసి వాళ్ళంతా కూడా ఇవాళ సమాజంలో వాళ్ళంతా కూడా సమాజ సేవ చేయడానికి అందరూ కూడా ముందుకు వచ్చినందుకు నిజంగా కూడా వారిని వారి కుటుంబ సభ్యులకు అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ గారి చరిత్ర మన పిల్లలకు తెలిపాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారి చరిత్రను అంతా కూడా మన చిన్న పుస్తకాల రూపంలో ప్రింట్ చేసి మొత్తం వారి 100వ బర్త్డే సెలబ్రేషన్ శత జయంతి సందర్భంగా ప్రతి ఒక్క ప్రైమరీ స్కూల్లో, మిడిల్ స్కూల్లో ఆయన గురించి చరిత్ర తెలియడానికి మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో కూడా పంచడానికి ఈసారి మేము కార్యక్రమాలు తీసుకుంటాం. అదేవిధంగా పిల్లలకు ఆయన గురించి తెలవాల్సిన అవసరం ఉంది. ఇంత గొప్ప వ్యక్తి మహబూబ్నగర్ జిల్లాలో ఇంతవరకు కూడా నేను ఇంతవరకు నాకు 60 సంవత్సరాలు ఉన్నా కూడా నేను ఇంతవరకు కూడా ఎవరిని అంత గొప్ప వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు. అటువంటి మహానుభావుడు మనం చూస్తామనే నమ్మకం కూడా నాకు లేదు. ప్రతి ఒక్కరు అంటే వనపర్తిలో ఎంత మంది ఉన్నారో ప్రతి ఒక్కరికి వారితోటి సంబంధం ఉండే మనిషి వారు. ప్రతి ఒక్కరిని కూడా అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, వదినే ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాటతోటి సంబోధించేవాడు. ప్రతి ఒక్కరితోటి మంచిగా మెలుచుకొని ప్రతి ఒక్కరిని కూడా వాడు ఎప్పుడు కూడా ఒకరు ఇంతవరకు నేను భోంచేయంగా చూడలేదు. ప్రతి ఒక్కరిని ఒక 10 మందిని కూర్చోబెట్టి భోంచేసేవాడు. ప్రతి ఒక్కరికి ఆయనకి ఎప్పుడు సమయం దొరికితే కూడా వైద్యం ఎప్పుడు కూడా అందరికీ ఉచితంగానే చేసిండు. ఆయనకు వచ్చే మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చే శాంపుల్ అన్ని కూడా కొన్ని జమ అయితే ఇమీడియట్ గా వాటన్నింటినీ కూడా తీసుకుపోయి అచ్చంపేటలో ఉన్న, ముననూరులో ఉన్న ట్రైబల్స్ కి అందరికి కూడా వాళ్ళ మందులు పంచి వాళ్ళ క్షేమం కోరి వాళ్ళందరినీ కూడా చూసుకొని వాళ్ళందరినీ కూడా ఆరోగ్యవంతులు చేసి వారికి విద్య నేర్పించే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించేవాడు. వాళ్ళకందరికి బట్టలు గాని ఏది కావాలన్నా కూడా వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ జీవన శైలి పెంచడానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బాలకృష్ణయ్య గారు. డాక్టర్ బాలకృష్ణయ్య గారి గురించి చెప్పాలంటే మనకు అసలు కూడా వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. వారి గురించి మనం తప్పకుండా ప్రభుత్వంలో మనమంతా కూడా పోరాడి వారి గురించి వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో తీసుకొచ్చే విధంగా ఈ శత జయంతి సందర్భంగా మనమంతా కూడా కృషి చేయాలి. అదే విధంగా డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు వనపర్తి జిల్లాకు డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలి. అదేవిధంగా డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు మా వనపర్తి మెడికల్ కాలేజ్ కు వారి పేరు కూడా పెట్టాలని చెప్పి కూడా మనం అందరం కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేద్దాం. తప్పకుండా ఈ డిమాండ్లన్నీ కూడా సాధించుకుందామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి వారికి నా యొక్క నివాళులు